దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయమును ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనమును చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోని సారాంశము ఏమిటంటే, ఇశ్రాయేలీలు కనాను యాత్రలో ఉండగా ఇశ్రాయేలీలు అనేక మంది దేవుని యొక్క చిత్తమును వ్యతిరేకించారు, దేవుని మాటకు అవిధేయతను చూపించారు. ఈ క్రమంలో అనేక మంది అరణ్య యాత్ర మధ్యలోనే నశించిపోయారు. ప్రభునందు ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని పట్ల అవిధేయత ఎవరైతే చూపించారో వారందరూ మార్గమధ్యములో నాశనమైపోయారు. కానీ 4వ వచనం ప్రకారం దేవునిని ఎవరైతే హత్తుకొని జీవించారో వారందరూ సజీవులై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. దేవుని మాటను లెక్క చేయని వారు, దేవుని మాటకు అవిధేయత చూపిన వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు కనాను యాత్రలో నశించిపోయారు. దేవుని మాటకు విధేయత చూపిన వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు, దేవునిని హత్తుకొని జీవించినటువంటి వారు సజీవులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిని హత్తుకొని జీవించుట. దేవునిని హత్తుకొని జీవించుట. మొదటగా రామసేసు నుండి ఐగుప్తు దేశంలో బయలుదేరిన ఇశ్రాయేలీల కాల్బలం 6 లక్షల వీరులు. అయితే వారందరూ కూడా, యెహోషువ కాలేబు తప్ప అందరూ కూడా అరణ్య మార్గములో మధ్యలోనే నాశనమైపోయారు. కారణం ఏంటంటే, వారు దేవుని మాట పట్ల విధేయత చూపకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడం. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, జరిగినటువంటి ప్రమాదము ఏంటంటే, ఆ అవిధేయులైనటువంటి వారందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. వారందరూ కూడా మార్గ మధ్యంలో నాశనమైపోయారు. కానీ దేవునిని హత్తుకొని జీవించిన వారు, యెహోషువ కాలేబులు సజీవులై ఉన్నారు. వారు కనానులో ప్రవేశించగలిగారు. ప్రభునందు ప్రియమైన వారలారా, వారు మాత్రమే కాదు, క్రొత్త తరము ఏర్పడింది. ఆ క్రొత్త తరం వారు కూడా దేవునిని హత్తుకొని జీవించగా వారు కూడా కనానులో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. హత్తుకొనుట అనే మాటను మనం చూచినప్పుడు ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయమును మనం చదివినప్పుడు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, రూతు అత్తయ్య అయినటువంటి నయోమి, ఆయన పెనిమిటి అయినటువంటి ఎలీమెలకు, వీరిరువురు కలిసి బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళటం జరిగింది. మోయాబు దేశంలో వారు 10 సంవత్సరముల కాలం ఉన్నారు. అక్కడ నయోమి తన పెనిమిటి అయినటువంటి ఎలీమెలకును కోల్పోయింది. తన కుమారులైనటువంటి మహలోను కిల్యోనులను కోల్పోయింది. మహలోను భార్య పేరు రూతు, కిల్యోను భార్య పేరు ఓర్పా. నయోమి తన కోడళ్లతోటి, అమ్మా, మీరు యవనస్తులు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేనిప్పుడు కుమారులను కని మీకిచ్చి పెళ్లి చేద్దామంటే నాకు వయసు అయిపోయింది. మీరైతే యవనస్తులు గనక మీ స్వదేశంలో నిలిచి ఉండి మీ యొక్క స్వగృహాలకు వెళ్ళి మీకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకోండి అని చెప్పినప్పుడు, నేను తిరిగి బెత్లెహేమునకు వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుంది. రూతు నయోమిని హత్తుకుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రెంటికి తేడా చూడండి. ఓర్పా ముద్దు పెట్టుకుంది, రూతు హత్తుకుంది. హత్తుకున్నటువంటి రూతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మృతి నొంది
పాతి పెట్టబడు చోట నేను కూడా పాతి పెట్టబడతాను అని చెప్పింది. హత్తుకొనుట అంటే ఇది ఒక నిబంధన, ఒక ఒడంబడిక. ఎప్పుడైతే నయోమిని రూతు హత్తుకుందో, మోయాబీయురాలు అన్యురాలుగా, పరదేశురాలుగా, బీదరాలుగా, విధవరాలుగా బెత్లెహేములో అడుగుపెట్టిన రూతు బోయాజును అంటే యోగ్యుడైనటువంటి పవిత్రుడైనటువంటి భర్తను పొందుకోగలిగింది. బోయాజు చాలా స్థితిమంతుడు, ధనవంతుడు, ఆస్తిమంతుడు. మరి బోయాజును కూడా ఆమె సంపాదించుకోగలిగింది. ఆమె కూడా బోయాజు వలన ధనవంతురాలయ్యింది. ప్రభునందు ప్రియమైన వార్లారా, మోయాబు దేశంలో ఆమెకు సంతానం లేదు. బెత్లెహేమునకు వచ్చిన తరువాత ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడింది. కనుక మనం ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకుందాం. హత్తుకున్నటువంటి రూతు జీవితం ఎలా మారింది, ముద్దు పెట్టుకున్నటువంటి ఓర్పా జీవితం ఎలా మారింది. ఈ దినాన చాలామంది ఓర్పా వలె ఉంటున్నారు, రూతు వలె హత్తుకోలేకుండా ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యమును, దేవునితో హత్తుకొని జీవించేటటువంటి వారు ఆయన చిత్తమునకు తల ఉంచుతారు. ఆయన ఏమి చెబితే అది చేస్తారు, ఎటు మళ్ళిస్తే అటు వెళతారు. సంపూర్ణమైనటువంటి విధేయత ఆయనకు చూపిస్తారు. ఇశ్రాయేలీల్లో ఇది కరువైంది కాబట్టే అరణ్య యాత్రలో నాశనం అయిపోయారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఎవరైతే దేవునిని హత్తుకొని జీవించారో అట్టి వారు మాత్రం సంపూర్ణంగా ఆనందముతో, జయోత్సాహంతో కనానులో అడుగు పెట్టారు. ఆ కోవలోకి చెందిన వారే యెహోషువ, కాలేబులు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోని సారాంశం ఏంటంటే, మనం ఈ లోకంలో యెహోషువ, కాలేబులు వలె ఉండాలి. మనము ఈ లోకంలో యెహోషువ, కాలేబులు వలె దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. కాదేషు బర్నేయాలో జరిగినటువంటి అనుభవం మనం చూడగలం. వారు కనానును వేగు చూడటానికి వెళ్లారు. హెబ్రోను వద్ద ఉన్నటువంటి ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష గల దండెతో మోసుకుని వచ్చారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, అలాంటి శ్రేష్టమైనటువంటి దేశంలో విలువైనటువంటి స్వాస్థ్యం ఉన్నది అనేటటువంటి ఆనందం కంటే, అక్కడ ఉన్నటువంటి నెఫీలీయులు తమకంటే బలాఢ్యులనే భయం ఇశ్రాయేలీలను కృంగదీసింది. కానీ యెహోషువ, కాలేబులు దేవునిని ఆ సమయంలో కూడా హత్తుకున్నారు. ఆ సమయం అంటే యెహోషువ, కాలేబులు కాకుండా తక్కినటువంటి 10 మంది ప్రధాన గోత్రకర్తలు, వారి మాట విన్నటువంటి ఇశ్రాయేలీలు రాళ్లతో యెహోషువ, కాలేబులను కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు కూడా దేవుణ్ణి హత్తుకున్నారు, విడిచిపెట్టలేదు. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. కొన్ని పర్యాయాలు ఆరోగ్య సమస్యలు, కొన్ని పర్యాయాలు ఆర్థిక సమస్యలు, కొన్ని పర్యాయాలు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు. ఇలాంటి పరిస్థితులన్నీ రాళ్లుగా మారి మన పైకి అపవాది విసురుతూ ఉన్నప్పుడు, మనం ప్రభువు నుండి ఎడంగా పోవాలని వాడు కోరుకున్నప్పుడు, ఈ రాళ్లతో కొట్టబడేటటువంటి పరిస్థితి వచ్చినా యెహోషువ, కాలేబులు ఎలాగైతే దేవునిని విడువక హత్తుకున్నారో, మనం కూడా మన జీవిత యాత్రలో అలా హత్తుకోవాలి. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభువుని హత్తుకొని జీవించుట, ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆయన చిత్తమునకు సంపూర్ణంగా మనం తల వంచుతాం. ప్రభువును హత్తుకున్నప్పుడు అంతా ఆయన చేతికే విడిచిపెడతాం. ఆయనంతా మన మేలుకే చేస్తాడని సంపూర్ణంగా నమ్మి విశ్వసిస్తాం. ఆయన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు కనుక ఆయన చిత్తమునకు సంపూర్ణంగా మనం అప్పగించుకొనుట, అది మనకు దీవెనకరము, శ్రేయస్కరము, ప్రయోజనకరము. ప్రభునందు ప్రియమైన వార్లారా, రూతు నయోమిని హత్తుకున్నట్లుగా మనం ప్రభుని హత్తుకొని జీవించాలి, విడిచిపెట్టకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, అందులోని ఆత్మీయ కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మర్మము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మర్మము ఎంత గొప్పదో ఇక్కడ వ్రాయబడింది. చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును,
వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఏంటా మర్మం? అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘమును ఒక భర్త తన భార్యను తల్లిదండ్రులను విడిచి హత్తుకొనినట్లుగా హత్తుకొని ఉంటూ ఉన్నారు అనే అలంకార రూపంలో పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనిన వారు ఎలా ఉంటారు? ఏక శరీరముగా ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏక శరీరము, రెండు వేరువేరు దేహములు ఏకదేహములు అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రభువు సంఘము వేరు కాదు. సంఘము ఆయన శరీరము, ప్రభువు ఆ సంఘమనే శరీరమునకు శిరస్సుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచ్చిన భాగంలో మనం చూస్తాం. కాబట్టి భర్త భార్యను హత్తుకొనినట్లుగా ప్రభువు సంఘమును హత్తుకొని ఉన్నారు. మరి సంఘములోని మనము ఆయన్ను హత్తుకొని జీవిస్తున్నామా లేదా? ఒక ప్రశ్న. ఆయనను హత్తుకుంటే రూతు వలె మనము బోయాజును సంపాదించుకొనినట్లుగా, ధనమును ఆస్తిని సంపాదించుకొనినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రూతు చేర్చబడినట్లుగా మనం కూడా క్రీస్తు తోడి వారసులమవుతాం. ఇంతకంటే ధన్యత మరొకటి ఉండదు. కాబట్టి ప్రభువును హత్తుకొని లోకములో జీవిద్దాం. లోకాన్ని హత్తుకుంటే మనకేమీ ప్రయోజనం లేదు. పాపాన్ని హత్తుకుంటే నిత్యనాశనమే. మరి ప్రభువుని హత్తుకుంటే పరలోక రాజ్యంలో ధనము, గొప్ప భాగ్యము, బహుమానం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.